ఇరాన్ నుంచి అణుముప్పు పొంచి ఉందని చెబుతూ ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట సైనిక చర్యకు దిగింది. ప్రతిగా ఇరాన్ డ్రోన్స్తో ఇజ్రాయెల్ మీద దాడికి దిగింది. అయితే తాజాగా పశ్చిమాసియా ఉద్రిక్తతలపై భారతదేశం స్పందించింది, తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది, ఇరుపక్షాలను ఉద్దేశించి విజ్ఞప్తి కూడా చేసింది. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ దాడులు ఎంతో ఆందోళనకరం. భారత్ ఇరు దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉంది. రెండూ మాకు మంచి మిత్ర దేశాలే. సాధ్యమైనంత మద్దతు అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అందుకోసమే దౌత్య మార్గాల ద్వారా ఇరు దేశాలు సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాం. అంతేగాని ఉద్రిక్తతలను పెంచే చర్యలను ఏమాత్రం ప్రోత్సహించకూడదు అని ఒక ప్రకటనలో తెలిపింది భారత్. అంతకు ముందు ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. సుమారు 200 యుద్ధ విమానాలతో టెహ్రాన్ దాకా ఇజ్రాయెల్ బలగాలు దూసుకెళ్లాయి. ఇరాన్ అణుక్షిపణి స్థావరాలను నాశనం చేయడంతో పాటు ఆ దేశ మిలిటరీ చీఫ్, కొందరు అగ్ర సైంటిస్టులను హతమార్చాయి. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్లోని భారతీయుల కోసం అక్కడి భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని అడ్వైజరీలో పేర్కొంది.